హాయ్ అండి, వెల్కమ్ టు కార్తిక ఫుడ్స్. ఈరోజు ఫాస్ట్గా ఈజీగా అయిపోయే అట్లు గోధుమ పిండితో ఎలా వేసుకోవాలో చూపించేస్తున్నానండి. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని 2 కప్పులు గోధుమ పిండి వేశాను. దాని తర్వాత అరకప్పు కన్నా ఒక పిసరు తక్కువలో కరాచీనొక వేశాను. కొంచెం సాల్ట్ వేసుకొని, అలాగే పెరుగు కూడా వేసుకుంటే చాలా బాగుంటాయండి ఈ అట్లు. సో కొంచెం పెరుగు వేసుకొని తర్వాత వాటర్తో బాగా మిక్స్ చేసేసుకున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత మనము వెంటనే వేసుకునేలా ఉంటే ఈ కన్సిస్టెన్సీతో సరిపోతుంది. ఒకవేళ మనం ఒక అరగంట తర్వాత అలా వేసుకునేటట్టుంటే కొంచెం పిండి గట్టిపడుతుందండి. అప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ కలుపుకొని వేసుకోవాలి. సో నేను ఇంకా అట్లు వేయడం స్టార్ట్ చేసేస్తున్నాను. ఇంకా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ రాసుకున్న తర్వాత మనం అట్టు వేసేసుకుంటాము. ఈ అట్లు మినపప్పు బియ్యంతో చేసిన అట్లులాగా మనం ఫాస్ట్గా తీసేయడం అలా చేసేయకూడదు. అదైతే ఎలా ఉన్నా సరే మనకి వచ్చేస్తాయి కదా. ఇది కొంచెం ఏంటంటే కాలిన తర్వాత ముందు ఎడ్జెస్ స్మూత్గా హ్యాండిల్ చేయాలి. ఎడ్జెస్ కొంచెం స్మూత్గా తీసుకున్న తర్వాత ఇలాగా నేను చూపించినట్టుగా చుట్టూరా తీసేసుకున్న తర్వాత మనకి చాలా ఈజీ అయిపోతుంది. అప్పుడు అట్లు మాత్రం చాలా టేస్ట్గా ఉంటాయండి, కమ్మగా ఉంటాయి. ఇంకా ఇది ఏ చట్నీతో అయినా తినేయచ్చు. ఆవకాయతో కూడా తినేయచ్చు, పప్పుల చట్నీ, ఇంకా వేరుశనగల చట్నీ, టమాటా చట్నీ, కొబ్బరి చట్నీ, ఏ చట్నీతో అయినా సూట్ అయిపోతాయి, ఆవకాయతో కూడా. ఇలాగా ఒక 2-3 దోశలు వేసానండి. మనకి టైం లేనప్పుడు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నీ ప్రిపేర్ చేసేయాలి కదా, క్యారేజ్లు అవి పెట్టేస్తాం కదా. సో అలాంటప్పుడు ఒక్కొక్కసారి ఐడియా రాదు ఏం టిఫిన్ చేయాలా అని. ఇలాగ ఒక 5 మినిట్స్లో అయిపోతుంది కదా. ఇది ఈజీగా మనం వెంటనే చేసేసుకోవచ్చు అనమాట. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేసేయండి. ఇలాంటి మరెన్నో ఈజీ రెసిపీస్ కోసం మన కార్తిక ఫుడ్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, వెల్కమ్ టు కార్తిక ఫుడ్స్. ఈరోజు ఫాస్ట్గా ఈజీగా అయిపోయే అట్లు గోధుమ పిండితో ఎలా వేసుకోవాలో చూపించేస్తున్నానండి. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని 2 కప్పులు గోధుమ పిండి వేశాను. దాని తర్వాత అరకప్పు కన్నా ఒక పిసరు తక్కువలో కరాచీనొక వేశాను. కొంచెం సాల్ట్ వేసుకొని, అలాగే పెరుగు కూడా వేసుకుంటే చాలా బాగుంటాయండి ఈ అట్లు. సో కొంచెం పెరుగు వేసుకొని తర్వాత వాటర్తో బాగా మిక్స్ చేసేసుకున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత మనము వెంటనే వేసుకునేలా ఉంటే ఈ కన్సిస్టెన్సీతో సరిపోతుంది. ఒకవేళ మనం ఒక అరగంట తర్వాత అలా వేసుకునేటట్టుంటే కొంచెం పిండి గట్టిపడుతుందండి. అప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ కలుపుకొని వేసుకోవాలి. సో నేను ఇంకా అట్లు వేయడం స్టార్ట్ చేసేస్తున్నాను. ఇంకా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ రాసుకున్న తర్వాత మనం అట్టు వేసేసుకుంటాము. ఈ అట్లు మినపప్పు బియ్యంతో చేసిన అట్లులాగా మనం